అన్నా అదన్నా ఇక్కడ ఉన్నాము, మీరు వస్తా అంటే ఏ ఊర్లో మనం ఉన్నాం ఒకసారి గోశాలకు సంబంధించి అన్నా సరే అన్న మేము చెప్తాం పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జర శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తాను, అందరూ ఇక్కడ పొద్దున్నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్ గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తా ఉంటా, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కార్ట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు రాలే ఎక్కువ కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా? మాకు అర్థమైంది, అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు us అన్నా. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రావట్లే కానీ మీకు ఎస్కార్ట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, రైట్, పంపిస్తాం. తిరుపతిలో ఈ గోశాల పర్యటనకి సంబంధించి గోశాల విజిట్కి సంబంధించి ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు అలాగే వైసీపీ పార్టీ నాయకులు వచ్చి గోశాలలో చూసుకొని పోవటానికి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు వాళ్ళ డిఏ కావచ్చు, వాళ్ళ గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారు. అది వాస్తవం కాదు, పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి. అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించి అనేక మందితో నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. అట్లా అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది, దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే ఈ రోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రం పోలీసులు అంతే, కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే. అందరికీ తెలిసిందే, ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకుని మనం ఎంతమంది వస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోటే రావడం జరిగింది, వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు? మీరైతే వ్యక్తిగత సెక్యూరిటీని మాత్రం తీసుకురావాలి, ఒకటే రావాలని చెప్పి మీరు సూచించారు జాగ్రత్త. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆడ ఉన్నారు, ఒక 20-30 మంది 40 మంది దాకా ఉన్నారు, బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు. సో అవన్నీ వద్దని మనం వాళ్ళు చెప్తున్నాం. దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. గోమరణాలపైన మీ తరపు నుంచి ఏమైనా విచారణ జరుగుతుంది? అది ఇప్పుడు గోమరణాలకు సంబంధించి కన్సర్న్ టీడీడీ అధికారులు వాళ్ళు చేస్తారు. నడవండి. కరుణాకర్ రెడ్డి గారు
మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు బయట అందరికీ 5 ఏళ్ల కాలంలో తిరుపతిలో చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని వెలుగులేకి ఒకటి తర్వాత ఒకటి తెస్తున్నారు. టీటీడీలో తిరుమల పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి నీళ్ళలో నువ్వు చేసిన అన్యాయాలు అపచారాలు అన్ని వెలుగులేకి వస్తున్నాయి. ఒకసారి అలా కాకుండా అంత హై డ్రామా వేసుకుంటూ జనాల్ని అబద్ధాలు చెప్పినామో దాన్ని మెప్పించే విధంగా పదే అబద్ధాలు చెప్పి నాటకాలు రక్తి కట్టించే విధంగా చేస్తూ ఎవరు తిరుపతిలో నమ్మే మూగజీవాలు పవిత్రమైనటువంటి గోవులతో రాజకీయాలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి, నువ్వు చేసిన పాపం పావనం కావాలంటే ఈ గోశాలకు వచ్చి ముక్కు నేలకు రాసి గోవులకు క్షమాపణ చెప్పి వెళ్ళమంటున్నా, మిగతా వాళ్ళకి కాదు. కరుణాకర్ రెడ్డి వెంటనే గోశాలకు వచ్చి నేలకు ముక్కు తిరుమల తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఒక నాస్తికుడు బయట నుంచి వచ్చి చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు. చాలా ఘోరాలు, నేరాలు మోపి అన్యాయాలు, అకృత్యాలు చేసి తిరుపతి పట్టణాన్ని ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అభద్రతా భావంతో నెలకొల్పావు. నువ్వు నీ భయంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్, పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు లోకేష్ గారు నేతృత్వంలో, బీజేపీ నాయకులు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి. కొండపైన నువ్వు ఏమేమి అరాచకాలు చేశావు, తిరుపతిలో ఏమేమి అరాచకాలు చేశావు, అవన్నీ ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు. నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు వేరే ఇంకొక చోటకు పోయి డ్రామా మార్చుకో, అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను, నీ మాటలు వింటారు, కొత్త మాటలు. ఇక్కడ మాట్లాడి నీ రికార్డు అరిగిపోయింది. నీ మాటలు నీది ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈరోజు 34 ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు, అధికారులు గారు అందరూ కూడా ఈ గోశాలలో చెప్తున్నారు. రికార్డు ఉంది. దానిపైన ఏదైనా ఒకటి కూడా కానీ చనిపోయి ఉంటే రా, మేము నీకోసం 3 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. రా, నువ్వు కూడా రా, వచ్చి నిరూపించు. నువ్వు చేసింది తప్పైతే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పు. అంతేగాని డ్రామాలు వేస్తే మేము ఒప్పుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మున్సిపాలిటీలో చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నిటిపైన విచారణ జరుగుతుంది, తగిన శిక్ష జరుగుతుంది అనేసి కూడా నీకు తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. డ్రామా 1000 కోట్లను తిన్న రాబంధువు ఒక గాలివానకు కొట్టుకొని పోయినట్టు ఈరోజు 100 తప్పులు చేసిన శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేత కథమైనట్లు నీచ రాజకీయాలు చేసి, జనంతో రాజకీయాలు చేసి, ప్రకృతితో రాజకీయాలు చేసి, భూములతో రాజకీయాలు చేసి, కులాలతో రాజకీయాలు చేసి, చివరికి పవిత్రమైనటువంటి మూగజీవాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, 1000 కోట్లను తిన్న రాబందు ఒక గాలివాను కొట్టుకోపోయినట్టు 100,000 గోవులు నడయాడినటువంటి ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి గోమాతకు సంబంధించినటువంటి వాటిని రాజకీయాలకు వాడుకున్నటువంటి మీరు, మీ పార్టీ ఇంతటితో సమాప్తం. ఇంతటితో సమాప్తం. రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవచ్చు అన్నటువంటి నీచ సంస్కృతి శృతి మించి, పరిమితి దాటి, పరిధులు దాటి ఎక్కడికి వచ్చిందో తెలుసా? పవిత్రమైనటువంటి గోశాలకు వచ్చింది. ఇక్కడితో మీ పార్టీ చరిత్ర, మీ రాజకీయ చరిత్ర పరిసమాప్తం. కాబట్టి ఇంకైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులకి గోమాతకు క్షమాపణ చెప్పి, వీలైతే మీ ఇంట్లో గోపూజ చేయించి మీ పాపానికి పరిహారం చేయించుకొని మీ వంశానికి ఆ అదృష్టాన్ని మిగల్చమని, ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. సమస్త ప్రజానీకానికి ప్రభుత్వం ఇది.
కాబట్టి ఈ సమస్త ప్రజానీకంలో నీచుడైనటువంటి మీరు కూడా ఉన్నప్పటికీ మీ బాగోగుల కోసం మేము కోరుకుంటూ పవిత్రమైనటువంటి గోవుని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఆ గో పూజ చేయించి ఆ గో పంచితాన్ని మీ నెత్తిని చల్లుకొని మీ వాళ్ళకందరికీ చల్లి మీ ఇంటి చుట్టూరు చల్లి మిమ్మల్ని పావనం గమ్మని సూచిస్తూ ఇంకా మాట్లాడడానికి లేదు. తొడగొట్టే ముందు, మేసం తిప్పే ముందు, అరిసే ముందు, కరిసే ముందు కాస్త ఆలోచించుకోవాలా. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు, చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ మిస్ అయితే లెక్కలు సరిచేది పడతాయి. కాబట్టి అవన్నీ తెలుసుకొని రాజకీయాలు చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. కరుణాకర్ రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా. ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్తు. నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు, ఈరోజు గోశాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి. 10 గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినాడు, 11 అవుతా ఉంది. 9 గంటల వరకు ఇంటి లోపల పడుకొని 9 తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటలేదని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. మీ అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండి ఎక్కడ లేరు. వాళ్ళే బయట వచ్చుకొని ఒక 10 మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి. మా ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈ నాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో. ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా చెప్తున్నా, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నాం. మీకోసమే 3 గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా తినలే, పొద్దున్న ఆకలితో నీకోసం కూర్చున్నాం, కళ్ళు కాయలు కాసేట్టు వెయిట్ చేస్తాను ఎండకి. పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెవటలు కారిపోతుండే, నువ్వు తొందర రా స్వామి. నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా, నా బండి వేసుకొస్తా, ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి భయపడద్దండి. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టేబడి చదువుకొని ఏ అమెరికా రాష్ట్రాలు పారిపోయే పరిస్థితి ఉండేది. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈ రోజు కూడా ఇంటి ముందు నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెండేటా పాలిటిక్స్, వీఆర్ ఫర్ ద పబ్లిక్, బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్. ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి ఇంకా కూడా ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంది 11 గంటలకి అయ్యేదానికి, ఇంకా కూడా 5 నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం. మా పనులున్నా సరే మానుకుంటాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు రావాలా, లేకుంటే నా ఫోన్ చేయి, మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో, నేను వచ్చి మీ వస్తా, మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా. తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. స్వామి వారి మీద, ఒక గోమాత మీద అభాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ చెప్తాడా బుద్ధి చెప్తే, ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, బుద్ధి రాలే, మళ్ళా బుద్ధి చెప్తారు. కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను, ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే బోగస్ నాటకాలు, బోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో. మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్, కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, తగిన సమయంలో బుద్ధి చెప్తారు. అందరికీ నమస్కారం. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇక్కడైతే అలాంటి అవాంఛనాలు ఏమి కూడా జరగలేదు. జనరల్గా 1-2 జరుగుతాయి. జననం మరణం అనేది ఇవి వెరీ కామన్.
గోవుల్లో కూడా సమ్ టైమ్స్ ఏజ్ వచ్చినప్పుడు ఆ గోవులు చచ్చిపోతాయి. అదేవిధంగా చూసారంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. సమ్ టైమ్స్ ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బంది వల్ల కొన్ని గోవులు చచ్చిపోవచ్చు. దీన్ని ఏదో పెద్దదిగా ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి సృష్టించడం చాలా చాలా తప్పు. జనరల్గా చూసారంటే గత ప్రభుత్వంలో సుమారుగా 60 నుంచి 70 గోవులు చచ్చిపోయినాయి. నిజంగా అది ఎందుకు చచ్చిపోయినాయంటే ఇక్కడ ప్రాపర్గా సిబ్బందిని పెట్టకుండా, దానికి గోవులకి పెట్టే దానాలు కూడా ప్రాపర్గా ఇవ్వకుండా, అదేవిధంగా వెటనరీ డాక్టర్ ప్రాపర్గా చూసుకోలేకుండా ఎక్స్పైరీ మెడిసిన్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గత ప్రభుత్వంలో 60 నుంచి 70 గోవులు చచ్చిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమికి కావాలనే ఇబ్బంది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నాటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ సాగవు. గత 8 నెలల్లో ఇక్కడ చూసారంటే సుమారుగా 59 దూడలు పుట్టాయి. అదేవిధంగా చూసారంటే ఇక్కడ 450 లీటర్లు పాలిచ్చే ఆవులు ఈ రోజు చూసారంటే 750 లీటర్లు పాలు ఇస్తుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పెట్టే దానం కానీ, ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ చూసుకునే సిబ్బంది కానీ అన్నీ కూడా లాస్ట్ 8 నెలలు మంచిగా పోతుందానికి ఇదే ఒక నిదర్శనం. ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం. ఇది ఒక బూటకమే. దీన్ని ఎవరు నమ్మొద్దండి. మేము తెల్లారితో 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి. ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ కూడా అసత్య ప్రచారం. ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను.